ఉండేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, తెలంగాణ ఆస్తి మన అన్న కవి గాయకుడు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారికి, అట్లాగే గౌరవ మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ గారికి, బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, హనుమంత్ షిండే గారికి, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు గారికి, అట్లాగే ఈ రోజు ఎక్కడైతే అవమానపడ్డాడో అక్కడే మన కేటీఆర్ గారి చేతుల మీదుగా గౌరవించబడినటువంటి మన సాయిలన్నకు, అట్లాగే ఈ నియోజకవర్గం నుండి వచ్చినటువంటి కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇవాళ సాయిలన్న ఎవరు? ఓ తెలంగాణ ఉద్యమకారుడు. లింగంపేట ఏంది? లింగంపేట తెలంగాణ ఉద్యమాల గడ్డ. ఈ తెలంగాణ ఉద్యమ గడ్డలో ఒక తెలంగాణ ఉద్యమకారుడి మీద ఓ దళిత ఈ ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించి అంబేద్కర్ సాక్షిగా ఆయన అవమానం చేసి ఇవాళ దళిత జాతికి తీరని అవమానం చేసినట్టుగా మేమందరం భావిస్తా ఉన్నాం, మనందరం భావిస్తామని చెప్పి మనం చేస్తా ఉన్నా. దీనికి లెక్క అప్పచెప్పాల్సిందే. లెక్క తప్పకుండా అప్పచెప్పాల్సిందే. ఎట్లా అప్పచెప్పలేం? ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని మట్టి అనిపించి సాయిలన్నకు జరిగిన అవమానానికి మనం ప్రతీకారం తీసుకోవాలని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కేటీఆర్ గారు రాష్ట్రం నలుమూలల ఎక్కడైనా మన కార్యకర్తను ఇబ్బందుల పాలు చేస్తే ఈ ప్రభుత్వం, ఈ పోలీసులు వాళ్ళకి ఇబ్బందుల పాలు చేస్తే వాళ్ళ ఇంటికే వెళ్లి వాళ్ళకి ధైర్యం ఇచ్చడానికి, వాళ్ళకి భరోసా ఉండటానికి ఇవాళ తిరుగుతా ఉన్నాడు కేటీఆర్ గారు. దాంట్లో భాగంగానే ఇవాళ సాయిలన్నకు కూడా అవమానం జరిగిందని తెలియగానే మా అందరిని ఆదేశించడం జరిగింది. తప్పకుండా సాయిలన్న దగ్గరకు పోదాం. ఏ అంబేద్కర్ సాక్షిగా ఎక్కడైతే సాయిలన్నకు అవమానం జరిగిందో అక్కడే సాయిలన్నని సన్మానం చేద్దాము అని చెప్పి మా అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చేసినారు. వారందరికీ కూడా కేటీఆర్ గారికి మనందరి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎక్కడ అయినా సరే పరిగీసుకొని కొట్లాడటానికి మనం సిద్ధంగా ఉన్నాం. జిల్లా నాయకత్వం అంతా కూడా మీతో పాటు ఉన్నది, వదిలేది లేదు. అవమానం చేసిన వాళ్ళు ఒక్కొక్కరిని కూడా వదిలేది లేదు. అందరిని పరిగీసుకొని కొట్లాడతామని చెప్పి మీ అందరికీ మేమందరం అండగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. మీరు రోడ్ల మంత్రిగా ఉండడం మా అదృష్టం. మీరు అసెంబ్లీలో ఒక్కసారి మాట్లాడాలన్నారు. మా ఇల్లారెడ్డి ఇజ్జత్ తీస్తున్నాడు. మేము వెనుకబడ్డది జిల్లా, వెనుకబడ్డ నియోజకవర్గం అంటుండ్రు. మనకు రోడ్లు లేవా? ఎక్కడన్నా ఉన్నాయా రోడ్లు ఖాళీగా? ఇవాళ ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 2 లక్షల రూపాయలు గజం అమ్ముడు పోతుంది. ఎకరానికి 5 కోట్ల రూపాయలు అమ్ముడు పోతుంటే ఇక్కడ వెనుకబడ్డ జిల్లా నియోజకవర్గం అన్ని మరి రోడ్ల గురించి ఆయనకు తెలియదు కాబట్టి రోడ్లు లేవంటుండ్రు. బ్రహ్మాండంగా రోడ్లు అన్ని మండలాలు వేసుకున్నాం. మరి కేటీఆర్ గారు మరి ప్రశాంత్ అన్నతోటి మీరు ఇచ్చిన నిధులతోటి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నామన్న. ఏ మండలం కూడా ఖాళీ లేవు రోడ్లు, కానీ రోడ్లు లేవని చెప్పి, ఎందుకంటే ఆయనకు సంబంధం లేదు. ఆయన గురించి మాట్లాడుతూ మరి పెద్దలు తెలంగాణ ఉద్యమకారుడు తన కవిత్వంతో ప్రతి మనిషిని తట్టి లేపినటువంటి మరి పక్కనే సిద్దిపేట కేసీఆర్ గారితో ఉంటున్న వ్యక్తి మరి దేశపతి శ్రీనన్న గారు ఎన్నోసార్లు ఎల్లారెడ్డికి రావడం జరిగింది. కాకపోతే మాతోటి మొదటిసారి రావడం. శ్రీనన్న గారికి స్వాగతం అన్న. మీరు మా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కోరుతున్నాం. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అందుకో దండాలు బాబా అంబేద్కర్. అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో, అంబరాన ఉన్నట్టి చుక్కలు కురవంగో. ముందుగా నిన్ను దలచి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో, చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర్, అంబరాన ఉన్నట్టి చుక్కలు
పలుకుర వంగో ముందుగా నిన్ను దలచి పాటలు పాడేవు చీకటి మా బతుకుల్లో సూర్యుడు మొలవంగో. ఇవాళ లింగంపేట కాంగ్రెస్ ఖండ కావరం మీద యుద్ధరంగం పెట్టింది. కాంగ్రెస్ కండ కావరానికి వ్యతిరేకంగా లింగంపేట యుద్ధరంగం పెట్టయింది. ముదాం సాయిలు యుద్ధం సాయిలు అయింది. అంబేద్కర్ చూపుడు వేలు సాక్షిగా తెలంగాణ దళిత సమాజం కాంగ్రెస్ దుర్మార్గ పాలన మీద యుద్ధం ప్రకటిస్తున్నది ఈ లింగంపేట నుంచి. ఇవాళ ఏం తప్పు చేసిండ్రు ముదాం సాయి? అంబేద్కర్ జయంతి రోజున ఆ మహనీయుడి స్ఫురణలో ఒక ఫ్లెక్సీ పెడితే ఆ ఫ్లెక్సీని తీసేయడానికి కాంగ్రెస్ పార్టీ కొమ్ము కాస్తున్న ఏజెంట్ల లాగా పోలీసులు వచ్చి ఫ్లెక్సీలు తీసేస్తుంటే మీరు ఒక పార్టీ ఏజెంట్ల లాగా ప్రవర్తించకండి. ఎందుకు మేం పెట్టిన ఫ్లెక్సీలు తీసేస్తున్నారు, మిగతా పార్టీలు ఎట్లుంటాయి అని అడిగితే ఒక న్యాయమైన ప్రశ్న వేస్తే వాళ్ళ ముఖ్యమంత్రి ఎప్పటికి చెప్తుంటాడు, ఏమంటాడు? బట్టలు ఉడదీసి కొడతా అంటుంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఆయన మాట్లాడితేనే మాట ఇండియాలో గొప్పతనం నిలవాలంటేనట తెలంగాణలో ఉన్న జనాల బట్టలు ఉడదీసి కొట్టాలట. ఆ రేవంత్ బట్టలు ఉడదీసి కొడతా అని అంటుంటే